మనకి చందు సాంబశివరావు గారి నాసా సైంటిస్ట్ ఉన్నారు కదా, మాజీ సైంటిస్ట్, ఇస్రో మాజీ సైంటిస్ట్, వారితో కొన్ని ఇంటర్వ్యూలు చేసాం. ఎందుకంటే అంతరిక్షం గురించి ప్రజలకి బాగా అభిప్రాయం ఉందన్నటువంటి విషయం అర్థమయ్యాక మన సునీత విలియమ్స్ ఇష్యూ, ఆ తర్వాత అంతరిక్షంలో జరుగుతున్నటువంటి చేంజెస్, సునీత విలియమ్స్ తర్వాత ఎప్పుడు వస్తుంది అన్నటువంటిది, తర్వాత మొన్న ఏదైతే అంతరిక్ష యుద్ధాలకి రంగం సిద్ధమవుతుంది అనుకున్నప్పుడు ఆటెట్లో చందు సాంబశివరావు గారు ఒక పాయింట్ చెప్పుకొచ్చారు. శాటిలైట్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష కట్టినో లేకపోతే ఒక ఇష్యూ కనుక ఏదైనా తేడా వస్తే మొత్తం ప్రపంచం స్తంభించిపోతూ ఒక కమ్యూనికేషన్ ఇంకో కమ్యూనికేషన్ ఎట్లా వస్తుంది అన్నటువంటి ఆయన మాట్లాడారు. ఇప్పుడు అది నిన్ననే ఈ ఇంటర్వ్యూ నేను రాత్రి మనం టెలికాస్ట్ చేసాం, ఒకసారి నా కమ్యూనిటీలో చూసుకున్నా కూడా కనబడుతుంది. అంతరిక్ష యుద్ధాలు అన్నటువంటి దాంట్లో ఇంటర్వ్యూ చూస్తే అందులో ఇది కనబడుతుంది. ఇప్పుడు ఒక్క రోజు తిరిగేటప్పటికి 24 గంటలు తిరిగేటప్పటికి మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్తో టోటల్గా దేశంలో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల విమానాలు నిలిచిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా విమాన బ్యాంకింగ్ సేవలకు అంతరాయం జరిగింది. విమాన సేవ అమెరికా, ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాల్లో సేవలు నిలిచిపోయినాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య వచ్చిందని దీని మీద విచారణ జరుపుతున్నాను పక్కన మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఆన్లైన్ సేవలు ఆగిపోయినాయి, టికెట్ బుకింగ్లు ఆగిపోయినాయి. అంతర్జాతీయంగా మీడియా, విమాన, టెలికాం, బ్యాంకింగ్ తదితర సేవలన్నిటి మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. చివరికి ఉబర్లును ఓలాలకు కూడా సమస్య వచ్చినటువంటి పరిస్థితి. దీనికి తోడు మనకి ఈవెన్ అది ఇంపాక్ట్ మన దగ్గర దాకా నేను ఎన్నోసార్లు చెప్తుంటా, ఎక్కడో జరుగుతుందో మనం పట్టించుకోండి, కానీ మన దగ్గర దాకా వస్తుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి సర్వీసులు ఆలస్యమైన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం మూలంగా సాఫ్ట్వేర్లు సర్వర్లు నిలిచిపోవడంతో విమాన సర్వీసులు ఆలస్యం జరిగినాయి. బోర్డింగ్ పాసులను మాన్యువల్గా రాసి పంపించాల్సి వచ్చింది. రోజుకి గన్నవరానికి 23 విమాన సర్వీసులు ఏదో ప్రదేశాలకు బయలుదేరి వెళ్లాల్సి ఉంటే 13 విమాన సర్వీసులు మాత్రం ముందు వెళ్ళగలిగినాయి. 7 విమాన సర్వీసులు ఆలస్యమైనవి ఈ మైక్రోసాఫ్ట్ ఇష్యూ తర్వాత. సాయంత్రం దాకా అట్లాంటి పరిస్థితి అయింది. క్లౌడ్ సర్వరు అట్లాగే మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం వలన ఉదయం నుంచి కొన్ని విమాన సర్వీసులు ఆలస్యమైనవి అని చెప్పి ప్రకటించాల్సి వచ్చింది. గన్నవరం విమానాశ్రయం టికెట్ కౌంటర్లో ప్రయాణికులు టికెట్లు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఇదే ప్రాబ్లం 2-3 రోజులు కొనసాగితే విమాన సర్వీసులు నడపడం కూడా కష్టమవుతుంది అన్నటువంటి చెప్తున్నారు.